7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళహస్తిలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల నీ ప్రభుత్వంలో నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడీ కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తరం మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తరం జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి. ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్నా, కూర్చోండి. దయచేసి కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్? డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి. డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్ లో. ఎక్కడ క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి. అన్నా జగనన్న ఇక్కడ ఎదురుగా జై జగనన్న. మాది తిరుపతి అన్న. నా పేరు వెంకటేష్ రాజ్ అన్న. నేను ఎస్సీ ఆటో నగర్ 4 వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్నా, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్నా, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,00,000 రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్నా. ఈరోజు ప్రతి పేదవాడి గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో కూడా మీరు అంటే ఉన్నారన్నా. మీరందరం కూడా ప్రతి పేదవాడి గుండె కూడా జగనన్న కొట్టుకుంటా ఉందన్నా. ఈ రోజు ఎంతో మంది